నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే కాటేదాన్లోని శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్షాప్ అయితే దగ్గరికి వచ్చేసాం. ఇది మన ఎపిసోడ్ నెంబర్ 2. మన లాస్ట్ ఎపిసోడ్ మాత్రం కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయినాయి. ఈసారి అయితే మనము ఇంకా కొన్ని విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. కొన్ని మనం డీటెయిల్స్గా ఫ్రెండ్స్ మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయినాయి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జో కంప్లీట్ అయినాయి అండ్ అన్కంప్లీట్ అయినాయి. మనము ఏమేమి కొన్ని విగ్రహాలు అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ రాగానే మన చేయిలో అమ్మవారు ఆల్రెడీ గణేష్ బుకింగ్ అయిపోయింది. ఈ నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మాత్రం 2 టైగర్స్ మీద సిట్టింగ్ పొజిషన్లో మన బుజ్జగణపయ్య చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుండు. ఇదైతే మనం బేస్ వచ్చేసి ఒక విడ్త్ వచ్చేసి ఒక 10 feet ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి స్వామివారిది ఒక 15 feet వరకు ఉంటుంది. ఇంకా స్వామివారికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ అయితే మీకు ఇంకా కనిపిస్తుంది, చూడవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకో విగ్రహం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక యూనిక్ మోడల్లా. అండ్ ఇక్కడ మనం చూసినట్టే ఒక 5 సింహాలతో సిట్టింగ్ పొజిషన్లో మన బుజ్జగణపయ్య. ఇంకా స్వామివారికి అయితే బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఫినిషింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి అండ్ ఫినిషింగ్ అయితే 100%. ఇంకా కలరింగ్కి స్వామివారికి గోల్డ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది అండ్ సింహాలకి కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే ఇక 100+ అయితే మన ఈ షెడ్లో 100+ డిజైన్స్ అయితే ఉన్నాయి. కొన్ని విగ్రహాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే మనం అన్ని విగ్రహాల గురించి మాట్లాడమనుకోండి మీకు లాంగ్ అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక డిఫరెంట్ మోడల్. మన శేష్ నాగ్ మొత్తం ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం శేష్ నాగ్. మీకు స్వామివారు సిట్టింగ్ పొజిషన్లో ఆల్రెడీ ఈ విగ్రహం అయితే బుకింగ్ అయిపోయింది. అండ్ మనకి స్వామివారికి బ్యాక్ డ్రాప్ వస్తుంది. మన స్వామివారు ఎలా కూర్చుంటే మనం గద్దె మీద ఒరిగి ఎట్లా కూర్చుంటామో వెనకకు చూస్తుంటే మన రౌండ్ పిల్లో ఉంది. అండ్ స్వామివారు అయితే సిట్టింగ్ పొజిషన్లో అండ్ గోల్డ్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. ఇది మొత్తం చూస్తుంటే శేష్ నాగి మొత్తం ఇది. అండ్ ఫ్రెండ్స్ ఇంకో మోడల్ చూస్తుంటే అయితే వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా ఈ మొత్తం రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం ఐరన్ రాడ్స్ ఇవన్నీ. అండ్ స్వామివారు అయితే సిట్టింగ్ పొజిషన్లో మన తపస్సు చేస్తున్నాం కదా, సేమ్ అలా ఆ విధంగా మనమైతే స్వామివారు మనకు దర్శనం ఇస్తుండు. ఇంకా బ్యాక్ డ్రాప్ వచ్చినాకైతే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ హైట్ వచ్చేసి వెడ్త్ వచ్చేసి ఒక 8 to 9 feet ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఒక 14 to 15 అయితే నెరబోట్ అనుకుంటున్నా. 14 to 15 అయితే మన స్వామివారికి అయితే సిట్టింగ్ పొజిషన్లో చాలా అందమైన విగ్రహం. అండ్ నెక్స్ట్ ఇది చూస్తుంటే ఇక్కడవి మన స్వామివారు చూస్తుంటే అండ్ నెక్స్ట్ ఈ కరెక్ట్ కాన్సెప్ట్ అయితే మనకు అంత తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ బి ఉంది ఇక్కడ చూస్తుంటే మీరు ఫ్రెండ్స్. ఈ మోడల్ బి చూస్తుంటే ఇంకా కొంచెం నంది మీద సిట్టింగ్ పొజిషన్లో మన బుజ్జగపై ఆల్రెడీ బ్యాక్ డ్రాప్తో మొత్తం ఒక 18 to 19 feet అయితే బ్యాక్ డ్రాప్ బి చూస్తుంటే ఫ్రెండ్స్ మన శంకరుని మోడల్ అయితే బ్యాక్ డ్రాప్ వచ్చేసింది. స్వామివారు అయితే సిట్టింగ్ పొజిషన్లో మొత్తం వచ్చేసి ఒక టోటల్ వచ్చేసి ఒక విడ్త్ అయితే ఒక 8 to 9 feet ఉంటుంది. స్వామివారికి హైట్ వచ్చేసి 15 to 16 feet అయితే మనకు ఉంటుంది. బ్యాక్ డ్రాప్ కలుపుకుంటే మీకు 18 to 19 feet అయితే మన గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో నంది మీద. అండ్ నందివి చూడవచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అందంగా. నంది సగం ఉంది కదా, ఈ రాడ్స్ మధ్యలో ఇంకోటి సగం మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది 1 more మోడల్. అండ్ అదే బీచ్గా చూసే పెద్ద మహానంది. ఇది చాలా అంటే చాలా పెద్ద నంది అయితే ఉంది. నంది వచ్చేసి ఒక 10 feet వరకే నంది ఉంది అండ్ సిట్టింగ్ పొజిషన్లో మన బుజ్జగణపై 15 feet. ఇంకా స్వామివారికి అయితే బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ మోడల్. కృష్ణుడి టైప్లా బ్యాక్ డ్రాప్లో చూస్తుంటే మన నెమలి ఈకలు. మన సిట్టింగ్ పొజిషన్లో కృష్ణుని మోడల్ అయితే మన బుజ్జగణపై మనకు దర్శనం ఇస్తుండు. అండ్ ఇక రాడ్స్ మొత్తం చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ మొత్తం రాడ్లు అండి కొండలాగా వస్తుంది. అండ్ అదేవిధంగా మన స్వామివారి చైర్ అయితే ఫ్లూట్ వస్తుంది. అండ్ ఇదైతే గణేశుడు బుకింగ్ అయిపోయింది. ఇది నెరబోట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి ఒక 10 feet అండ్ హైట్ వచ్చేసి 15 to 16 feet దగ్గర మనకు బుజ్జగణపై అయితే. ఇంకోటి మొత్తం అయినాక మాత్రం అవుట్పుట్ అయితే చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న మోడల్, ఇది ఒక డిఫరెంట్ మోడల్లా మన బుజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. అండ్ చూస్తుంటే స్వామివారికి అయితే 15 to 16 feet ఉంటుంది. 16 to 15 feet ఉంటాడు. ఇంకా మనకు శంకరుని మోడల్ ఉంటుంది ఫ్రెండ్స్. మన జట అంటే స్వామివారికి కిరీటం చూస్తుంటే మన చంద్రుడు. ఇంకా స్వామివారు అయితే సిట్టింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుండు ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న మోడల్, ఇది ఒక చిన్న మోడల్, డిఫరెంట్ మోడల్లా. మీకు ఈ చౌదరి ఆర్ట్స్లో మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి. ఇది ఒక చిన్న డిఫరెంట్ మోడల్. ఇక రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం మన స్వామివారు అయితే అయ్యప్ప మోడల్. అయ్యప్ప స్వామిలో ఎలా ఉంటాడో సేమ్ సిట్టింగ్ పొజిషన్లో అయ్యప్ప స్వామి అవతారంలో మన దర్శనం ఇస్తుండు.
అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే 2 పులీలు. ఇదైతే మనకు చాలా అంటే చాలా అందంగా, హైట్ వచ్చేసి 15 to 16 ఫీట్ వరకు ఉంటుంది. విడ్త్ వచ్చేసి ఒక 8 to 9 ఫీట్స్. అండ్ చాలా అంటే చాలా యూనిక్గా. ఇంకోటి అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా అందంగా వస్తుంది. ఇవి చూస్తున్నారుగా బ్రాంచ్ ఇది మొత్తం షీట్స్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న మోడల్ చూద్దాం. లాస్ట్ ఇయర్ అయితే కృష్ణుని మోడల్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉండే ఈ పొజిషన్. ఇవి స్వామివారు అండ్ మన రాధాకృష్ణుని మోడల్. కృష్ణుని టైప్లో అయితే మన భుజగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి రాధా. ఇది విడ్త్ వచ్చేసి ఒక 10 to 9 ఫీట్ ఉంటుంది. సీక్రెట్ మొత్తం రాడ్స్ కనిపిస్తుంది. ఈ రాడ్స్లో మధ్యలో మొత్తం కొండలు పర్వతాలలాగా ఒక యూనిక్ అంటే యూనిక్ డిజైన్ వస్తుంది. ఈ భుజగణపయ్య ఒక నియర్ అబౌట్ 15 to 16 ఫీట్ అయితే మన భుజగణపయ్య ఉండు. ఫ్రెండ్స్ ఇంకో మోడల్ చూద్దాం. ఇట్లా మనం మాట్లాడుకోవద్దు అనుకోండి, చాలా అంటే చాలా మీకు ఒక 5-10 ఎపిసోడ్లో మొత్తం ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్ ఇవ్వగలుగుతాం. ఒక్క ఎపిసోడ్లో అయితే మాత్రం ఇంత పెద్ద షెడ్కి మన ఎపిసోడ్ ఇవ్వలేం. నెక్స్ట్ ముంగట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సిట్టింగ్ పొజిషన్లో మన లెఫ్ట్ సైడ్లో లాయన్ ఉంది. మన బ్యాక్ డ్రాప్ అయితే స్వామివారికి ఇది జబర్దస్త్ వస్తుంది. బ్యాక్ డ్రాప్తో మొత్తం కలిపితే 18 to 19 ఫీట్ అయితే మన భుజగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో చాలా అందంగా అండ్ చాలా జబర్దస్త్గా కనిపిస్తుండు. ఇంకోటి ముంగడము ఖాళీగా కనిపిస్తుంది, మొత్తం షీట్స్ వచ్చేస్తాయి. అయినాక కలరింగ్ అయినాక చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాడు మన భుజగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో అయితే. ఫ్రెండ్స్ వన్ మోర్ డిజైన్ డిఫరెంట్ మోడల్లో 3 ఏనుగు తలల మీద మన భుజగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. విడ్త్ వచ్చేసి ఒక 10 to 12 ఫీట్స్ ఉంటుంది. ఇంకా వర్క్ అయితే మీకు చాలా అంటే చాలా పెండింగ్ ఉంది చూసోసు. అండ్ మీకు చూస్తున్నారు కదా ఏనుగు తొండాలు ఇవన్నీ 3 ఏనుగు తలల మీద సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. ఈ నిరబడి ఒక 18 to 20 ఫీట్స్ వరకు అయితే మన భుజగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. ఇంకా వర్క్ మీ ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అయితే మనము రాబో డిజైన్లో గోల్డ్ వర్క్ రాని అండ్ పంచ వర్క్ అయినాక చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది మన భుజగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. అండ్ నెక్స్ట్ ఇంకో కొన్ని మోడల్స్ అయితే చూసాం ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న డిఫరెంట్ మోడల్ చూస్తుంటే 2 సింహాల మధ్యలో సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. ఇది ఒక నిలబడి ఒక 18 విడ్త్ వచ్చేసి 8 to 9 ఫీట్స్. అక్కడ మనం ఆ మోడల్ చూసినట్టయితే పులిలు ఉన్నాయి, ఇవేమో సింహాలు. సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుండు. హైట్ వచ్చేసి ఒక 16 to 17 ఫీట్స్ ఉంటుంది. మన స్వామివారి బ్యాక్ డ్రాప్ వస్తుంది. బ్యాక్ డ్రాప్ మొత్తం కలుపుకుంటే మీకు ఒక 19 to 20 ఫీట్స్ అయితే మన భుజగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా జబర్దస్త్ కనిపిస్తుంది. అండ్ ఈ సింపుల్ అండ్ సూపర్గా హంస మీద గణేశుడు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు దగ్గరికి వచ్చేసాం. స్వామివారు హంస మీద నెమలి అనుకోవచ్చు. నెమలి మీద సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య చాలా అంటే చాలా అందంగా గంభీరంగా కనిపిస్తుండు. హైట్ వచ్చేసి నిరబొట్ అనుకున్నా కానీ మీకు ఒక 18 to 19 ఫీట్ అయితే మన భుజగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. అండ్ సేమ్ కాన్సెప్ట్లో ఇదేమో రైట్ సైడ్ అండ్ అదేమో లెఫ్ట్ సైడ్లో చాలా అంటే చాలా యూనిక్గా కనిపిస్తుంది ఈ హంసవి చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పెద్దగా సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. ఇదైతే హంస మీద కూర్చుండు. చాలా అంటే చాలా యూనిక్గా మన శ్రీ చౌదరి ఆర్ట్స్లో అయితే మేకింగ్ అయితే చాలా అంటే చాలా ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టే డిఫరెంట్ మోడల్ మొత్తం చూసినట్టు మన కారిగార్స్ అయితే తామర పువ్వు మీద మన సిట్టింగ్ పొజిషన్లో భుజగణపయ్య ఒక క్రాస్ లెంత్లా అండ్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ చూస్తుంటే ఫ్రెండ్స్ తొండంబి చాలా మంచిగా ఉంది. చూస్తుంటే మీకు అదే మొత్తం తామర పువ్వు మీద మన సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. ఇట్లా విడ్త్ వచ్చేసి ఒక 8 to 9 ఫీట్ ఉంటుంది. హైట్ వచ్చేసి ఒక స్వామివారికి అయితే ఒక 15 to 16 ఫీట్స్ ఉంటుంది. ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది మన స్వామివారికి అయితే. ఫ్రెండ్స్ ఇది మన చిన్న అప్డేట్ మన శ్రీ చౌదరి ఆర్ట్స్లోని. అండ్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీ గణేష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.